సద్గురు జ్యోతిష్యాలయం నుండి ఏప్రిల్ నెల 22వ తారీఖు నుండి 28వ తారీఖు వరకు జరిగే గోచార గ్రహస్థితులన్నీ కూడా మనం తెలుసుకోబోతున్నాం. ప్రతి ఒక్కరికి కూడా నా ఆరోగ్యం ఎలా ఉంది, నా ఉద్యోగం ఎలా ఉంది, నా వ్యాపారం ఎలా ఉంది, నా కుటుంబం ఎలా ఉంది అని ఒక క్యూరియాసిటీ ఉంటుంది. ఈ వారం మనం ద్వాదశ రాశులు కూడా గోచార ప్రకారంగా తెలుసుకోబోతున్నాం. కన్యా రాశి వారికి ఏప్రిల్ 22 నుండి ఏప్రిల్ 28 వరకు 2026 శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయనంటే, మీరు సరిగా అనలైజ్ చేస్తే మీరు గెలుస్తారు. తప్పు చేస్తే మీకు పెద్ద అవకాశాన్ని కోల్పోతారు. ఇప్పుడు టైం బాగుంది కాబట్టి మీకు చాలా బాగుంటుంది. గ్రహచార ప్రకారం మీ రాశి అధిపతి అయినటువంటి బుధుడు ఈ వారం బలంగా ఉన్నాడు. ప్లానింగ్స్, కమ్యూనికేషన్ స్ట్రాంగ్ అవుతుంది. శని ప్రభావం వల్ల పనుల్లో చిన్న చిన్న ఆలస్యం వచ్చినా పెర్ఫెక్షన్ గా ఉంటుంది. కానీ పేషెన్స్ కూడా చాలా అవసరం. ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి, ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి రెస్పాన్సిబిలిటీ పెరుగుతాయి. డిసిప్లిన్ తో పని చేయాలి. ప్రైవేట్ ఐటీ సెక్టార్ లో ఉన్నవారు మీ స్కిల్స్ కి వాల్యూ పెరుగుతుంది, కానీ వర్క్ లోడ్ కూడా పెరుగుతుంది. మీ వర్క్ క్వాలిటీ చూసి అప్రిషియేషన్ కూడా పెరుగుతుంది. జాబ్ చేంజ్ ఆలోచించే వారికి అప్లై చేయడం మంచిది. వ్యాపారంలో ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుందంటే, ప్లానింగ్స్ వల్ల ప్రాఫిట్ వస్తుంది. అకౌంట్స్, డాక్యుమెంట్స్ పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేయాలి. చిన్న మిస్టేక్స్ కూడా పెద్ద లాస్ తీసుకొచ్చి పెడుతుంది. ఫైనాన్షియల్ డిసిప్లిన్ చాలా అవసరం ఉంటుంది. రాజకీయంలో ఉన్నవారు స్ట్రాటజీ వల్ల సక్సెస్ ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి. ప్లాన్ చేసి పబ్లిక్ లో వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. స్ట్రాటజీ చేసుకోండి. ఇంకా రియల్ ఎస్టేట్ లో ఉన్న వారికి డీల్స్ స్లోగా పెరుగుతాయి. డాక్యుమెంటేషన్స్ అంతా బాగా వెరిఫై చేయండి. మీ లాయర్, ఆడిటర్ నుంచి డాక్యుమెంటేషన్ అంతా చెక్ చేసుకుని ఇలా చేయండి. కుటుంబ సభ్యుల మధ్య ఎక్కువ అనలైజ్ చేయడం వల్ల మిస్అండర్స్టాండింగ్ రావచ్చు. కొన్ని విషయాలు ఓవర్ థింక్ తగ్గించుకోవాలి. కుటుంబ సభ్యుల్లో అహంకారం ఉండకూడదు. భార్య భర్తల మీద కమ్యూనికేషన్ చాలా క్లియర్ గా ఉండాలి. అదొకటి చేసుకోండి. షేర్ మార్కెట్ లో అనలైజ్ చేసి ఇన్వెస్ట్ చేయడం ప్రాఫిట్ వస్తుంది. షార్ట్ కట్స్ తీసుకుంటే భయంకరమైనటువంటి లాస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. డిసిప్లిన్ ట్రేడింగ్ మాత్రం సక్సెస్ ఇస్తుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. విద్యార్థులకి కాన్సన్ట్రేషన్ స్ట్రాంగ్ గా ఉంటుంది. మంచి రిజల్ట్స్ కూడా అవుతుంది. కానీ స్లోగా ఎదుగుతారని కూడా చెప్పొచ్చు. ఇంకా ఆరోగ్య పరంగా డైజెషన్ ఇష్యూస్ కూడా చాలా వస్తుంది. స్ట్రెస్ వల్ల ప్రాబ్లమ్స్. ఫుడ్ హ్యాబిట్స్ కొంచెం జాగ్రత్తగా మారాలి. రొటీన్ మెయింటైన్ చేస్తే చాలు, హెల్త్ బాగా ఉంటుంది. పరిహారం ఈ వారం అంతా కూడా బుధవారం రోజు విష్ణు సహస్రనామం పారాయణ చేయండి. ఆకుకూరలు అవన్నీ కూడా ఆవులకి, పిచ్చుకలకి అవన్నీ కూడా పెట్టండి. పండ్లంతా కూడా పెట్టండి. మీకు ఇష్టదైవాన్ని ప్రార్థించండి. నవగ్రహాలకి 19 ప్రదక్షిణాలు చేయండి. ఓం నమో నారాయణాయ అని చెప్పి 108 సార్లు జపం చేయండి. మీకు ఒక క్లారిటీ మరియు సక్సెస్ కూడా తీసుకొస్తుందని కూడా చెప్పొచ్చు. కన్యా రాశి వారి ఈ వారం ఒక గోల్డెన్ చేంజ్ ఉంది మీ లైఫ్ లో. వార ద్వితీయంలో మీరు డిసిప్లిన్, క్లారిటీతో ఉంటే మీరు ఎదుగుతారు. తప్పు చేస్తే మీకే అవకాశాలు కోల్పోయే అవకాశాలు ఉంటాయి. జాగ్రత్త అని చెప్పొచ్చు. కన్యా రాశి వారి ఇవి ఒక కీలకమైనటువంటి నిర్ణయం కూడా తీసుకునే అవకాశాలు ఉంటాయి. అద్భుతం, విజయం వస్తుంది. జ్యోతిష్యం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జ్యోతిష్యం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ ఇష్టదేవాన్ని నమ్మండి, మీ యొక్క చేస్తున్న వృత్తిని గట్టిగా చేయండి. ఇంకను గురుగారు నాకు ఇంకను మంచి ఫలితాలు పొందాలంటే ఏం చేయాలనుకుంటే, అతి శక్తివంతమైనటువంటి 48 రోజులు పూజ చేసినటువంటి యొక్క కరుంగాలి మాలను మన యొక్క దేవాలయంలో సుదర్శన చండీ హోమాదులు చేసి, సుబ్రహ్మణ్య ఉద్యోగం చేసి, ల్యాబ్ టెస్ట్ చేసి మరి సిద్ధంగా ఉంచాం. దాన్ని పొంది ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా ఉండండి. గురుగారు, మా యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నాను. మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించి మీ జాతకం తెలుసుకోండి. లేదు గురుగారు, మేము మీ దగ్గరే అపాయింట్మెంట్ పొందాలనుకుంటున్నామంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయాలి, కాల్ చేయకూడదు. బాగా గుర్తుపెట్టుకోండి. మాకు అవన్నీ ఏం లేదండి, మా పేరు మీద చెప్పండి అంటే చెప్పలేమండి. మీ వివరాలు సంపూర్ణంగా ఉంటే చెప్పగలం. విజయం వస్తుంది. ఉద్యోగం చేస్తున్న వారు కామ్ గా ఉంటే సక్సెస్ వస్తుంది. ప్రైవేట్ ఐటీ సెక్టార్ లో ఉన్నవారు క్రియేటివ్ పనిలో గ్రోత్ ఉంటుంది. మీ ఇన్స్టిట్యూషన్ మీకు రైట్ డిసిషన్ చెప్తుంది. జాబ్ చేంజ్ చేయాలనుకున్న వాళ్ళకి అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ వస్తుంది. ఇక వ్యాపారం చేస్తున్నటువంటి వారికి స్లోగా స్టడీ అవకాశాలు ఉన్నాయి. క్రియేటివ్ లేదా స్పిరిచువల్ రిలేటెడ్ బిజినెస్ లో గ్రోత్ ఉంటుంది. ఇది బాగా అద్భుతంగా ఉంది. స్పిరిచువల్ రిలేటెడ్ పూజా సామాగ్రిలు కానీ, మాలలు కానీ, లేదా రిలేటెడ్ ఏవే ఉంటాయి అవన్నీ కూడా మీకు మంచి అవకాశాలు ఉన్నాయి. బ్లైండ్ ట్రస్ట్ వల్ల లాస్ అవుతారండి, కొంచెం జాగ్రత్తగా ఉండండి. రాజకీయాల్లో ఉన్నవారు సైలెంట్ గా ఉండాలండి ఈ వారం అంతా. రియల్ ఎస్టేట్ నో మూవ్మెంట్స్, అలాగే ఉండండి. కుటుంబంలో ఎమోషనల్ బాండింగ్ పెరుగుతుంది. ప్రేమ, లైఫ్ లో డీప్ కనెక్టివిటీ పెరుగుతుంది. ఇంకొక విషయం ఏమంటే, మీ యొక్క అన్నదమ్ములు, అక్కచెల్లెలు, భార్య భర్తల మధ్య కాస్త పేషెన్స్ మెయింటైన్ చేయండి. వాళ్ళతో కూర్చొని మాట్లాడి ఏదైనా డిసిషన్ తీసుకోవాలంటే స్ట్రాంగ్ డిసిషన్ తీసుకొని ఇంప్లిమెంటేషన్ కూడా చేయండి. షేర్ మార్కెట్ లో ఉన్న వాళ్ళు
ఇన్స్టిట్యూషన్స్ లో ఇన్వెస్ట్ చేయండి, ప్రాఫిట్ వస్తుంది. బ్యాంకింగ్ సెక్టర్ లో ఇన్వెస్ట్ చేయండి, ప్రాఫిట్ వస్తుంది. ఓవర్ థింకింగ్ వల్ల ఛాన్స్ మిస్ అవుతాయి. బ్యాలెన్స్ మెయింటైన్ చేయండి. విద్యార్థులకి ఇమిగ్రేషన్, క్రియేటివిటీ ఇవన్నీ కూడా ఉన్న వాళ్ళకి ఇమాజినేషన్స్, మళ్ళీ తర్వాత ఈ కార్టూన్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా మీకు చాలా కలిసి వస్తుందని కూడా చెప్పచ్చు. ఇంకా కళాకారులకి ఆ, సినిమా రంగం కానీ, టీవీ రంగం కానీ, మీడియా రంగం వారికి మిశ్రమ ఫలితాలు ఉంటుంది. విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి పాజిటివ్ గా కనబడుతుంది. ఆరోగ్యపరంగా నిద్ర లేని ఆ నిద్రను పొందండి. కాస్త ఎన్నో రోజులు అయి ఉంటుంది మీరు అలసిపోయి నిద్రపోయి, చేయండి. మెంటల్ రెస్ట్ అవసరం. వాటర్ బాగా తీసుకోండి, మంచినీళ్ళు ఎక్కువ తీసుకోండి, మైండ్ కామ్ గా ఉంచండి, హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. ఈ వారం మీరు చేయవలసినటువంటి పరిహారం ఏమంటే, దక్షిణామూర్తికి మీ ఇష్ట గురువుని ప్రార్థన చేయండి, శనీశ్వరుని ప్రార్థన చేయండి, దేవాలయానికి వెళ్ళి 19 ప్రదక్షిణాలు నవగ్రహాలకు చేయండి. మీ పరిహారం, మీనరాశి వారు మీకు దైవ మార్గమే ఈ వారం అంతా కూడా మీకు చాలా ముఖ్యము. ఎమోషనల్ అటాచ్మెంట్ ఎంత తగ్గించుకుంటే అంత మంచిదని కూడా చెప్పొచ్చండి. విధివస్తు. ఈ ద్వాదశ రాసులన్నింటిలో ఉన్న వాళ్ళకందరికీ కూడా మీరు క్షేమంగా ఉండాలని భగవంతుని ప్రార్థన చేస్తున్నాను. మీ చంద్రమౌళి వెంకటేష్ శర్మ. జ్యోతిష్యం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జ్యోతిష్యం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ ఇష్టదేవాన్ని నమ్మండి, మీ యొక్క చేస్తున్న వృత్తిని గట్టిగా చేయండి. ఇంకను గురుగారు నాకు ఇంకొకను మంచి ఫలితాలు పొందాలంటే ఏం చేయాలనుకుంటే, అతి శక్తివంతమైనటువంటి 48 రోజులు పూజ చేసినటువంటి యొక్క కరుంగాలి మాలను మన యొక్క దేవాలయంలో సుదర్శన చండీ హోమాదులు చేసి, సుబ్రహ్మణ్య ఉద్యోగం చేసి, ల్యాబ్ టెస్ట్ చేసి మరి సిద్ధంగా ఉంచాం. దాన్ని పొంది ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఉండండి. గురుగారు మా యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నాను. మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించి మీ జాతకం తెలుసుకోండి. లేదు గురుగారు మేము మీ దగ్గరే అపాయింట్మెంట్ పొందాలనుకుంటున్నామంటే, మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయాలి, కాల్ చేయకూడదు. బాగా గుర్తుపెట్టుకోండి. మాకు అవన్నీ ఏం లేదండి, మా పేరు మీద చెప్పండి అంటే చెప్పలేమండి. మీ వివరాలు సంపూర్ణంగా ఉంటే చెప్పగలం. విజయం వస్తుంది. కుటుంబ సభ్యుల్లో అహంకారం ఉండకూడదు. భార్యాభర్తల మీద కమ్యూనికేషన్ చాలా క్లియర్ గా ఉండాలి. అదొకటి చేసుకోండి. షేర్ మార్కెట్ లో అనలైజ్ చేసి ఇన్వెస్ట్ చేయడం, ప్రాఫిట్ వస్తుంది. షార్ట్ కట్స్ తీసుకుంటే భయంకరమైనటువంటి లాస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. డిసిప్లిన్ ట్రేడింగ్ మాత్రం సక్సెస్ ఇస్తుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. విద్యార్థులకి కాన్సన్ట్రేషన్ స్ట్రాంగ్ గా ఉంటుంది, మంచి రిజల్ట్స్ కూడా అవుతుంది, కానీ స్లోగా ఎదుగుతారని కూడా చెప్పచ్చు. ఇంకా ఆరోగ్య పరంగా డైజెషన్ ఇష్యూస్ కూడా చాలా వస్తుంది. స్ట్రెస్ వల్ల ప్రాబ్లమ్స్. ఫుడ్ హ్యాబిట్స్ కొంచెం జాగ్రత్తగా మారాలి. రొటీన్ మెయింటైన్ చేస్తే చాలు, హెల్త్ బాగా ఉంటుంది. పరిహారం, ఈ వారం అంతా కూడా బుధవారం రోజు విష్ణు సహస్రనామం పారాయణ చేయండి. ఆకుకూరలు అవన్నీ కూడా ఆవులకి, పిచ్చుకలకి అవన్నీ కూడా పెట్టండి. పండ్లంతా కూడా పెట్టండి. మీకు ఇష్టదైవాన్ని ప్రార్థించండి. నవగ్రహాలకి 19 ప్రదక్షిణాలు చేయండి. ఓం నమో నారాయణాయ అని చెప్పి 108 సార్లు జపం చేయండి. మీకు ఒక క్లారిటీ మరియు సక్సెస్ కూడా తీసుకొస్తుందని కూడా చెప్పచ్చు. కన్యారాశి వారి ఈ వారం ఒక గోల్డెన్ చేంజ్ ఉంది మీ లైఫ్ లో. వార ద్వితీయంలో మీరు డిసిప్లిన్, క్లారిటీతో ఉంటే మీరు ఎదుగుతారు. తప్పు చేస్తే మీకే అవకాశాలు కోల్పోయే అవకాశాలు ఉంటాయి, జాగ్రత్త అని చెప్పచ్చు. కన్యారాశి వారి ఒక కీలకమైనటువంటి నిర్ణయం కూడా తీసుకునే అవకాశాలు ఉంటాయి. అద్భుతం. విజయవస్తు.